చెప్పేవారు. శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారి గురించి ఈనాటి తరం వాళ్ళ కొద్ది మందికే తెలిసేమో కానీ పూర్వ తరాల వాళ్ళకి అందరికీ తెలుసు. మనమన్నటి వరకు ఒక 10 ఏళ్ళ 20 ఏళ్ల క్రితం వరకు కూడా వారు మనతో జీవించి ఉన్నారు ఈ భూమి మీద. ఆయన ఎప్పుడు చెప్పేవారు, ఏం చెప్పేవారు అంటే రామాయణంలో ఉన్నటువంటి ఈ అయోధ్యాకాండలో నువ్వు ఆ మొదటి 2 సర్గలను కూడా మన పిల్లల చేత నిత్యము పారాయణ చేయిస్తే, వాటి గురించి నిత్యము అనుసంధానం చేయిస్తే దాని లక్షణాలు, ఆ లక్షణాలు మనకి అలవాటు పడతాయి. అది సామాన్యమైనటువంటి కాదు. అదిగో ఆ లక్షణాలను ఇప్పుడు మనం కొన్నింటిని ప్రస్తావన చేసుకోబోతున్నాం. మరొక లక్షణం ఉంటుంది, కథంచి ఉపకారేణ ఉదేనైకేన విషయం నస్మరత్యపకారాణం శతముక్తాత్మవత్తయా. ఏమిటిట? ఎవరైనా ఒక చిన్న ఉపకారాన్ని చేస్తే ఆయన 10 మాట చెప్తారు, ఈయన నాకు ఫలానా ఉపకారం చేశాడండి, ఫలానా ఉపకారం చేశాడండి అని పదే పదే చెప్తాడు. గుర్తు పెట్టుకుంటాడు. ఆయన ఎన్ని అపకారాలు చేసినా, 100 అపకారాలు చేసినప్పటికీ కూడా ఆయన గుర్తుపెట్టుకోట. అంటే ఇది మనకి ఇస్తున్నటువంటి సందేశము ఆలోచిద్దాం. మనకు అనేకమైనటువంటి ఎప్పుడూ ఉపకారాలే చేస్తారు. ఆ ఉపకారాలన్నింటినీ కూడా మనము పొందుతాము. ఏదో పొరపాటున మనకి అవతల వ్యక్తి సహకరించలేకపోతాడు. నాకు పలానా వాడు సహకరించలేదు, నాకు పలానా వాడు ఈ రకమైనటువంటివి చేశాడు అని చెప్పి ఒక్క అపకారాన్ని మనం గుర్తుపెట్టుకుంటాం. 100 ఉపకారాలు అంతకుముందు చేసినవన్నీ కూడా మర్చిపోతాం. కానీ రామచంద్రమూర్తి అటువంటి వాడు కాదు. పైగా ఎప్పుడో చేసినటువంటి, అంటే వాడు చెయ్యాలని చేయకుండా అనుకోకుండా వీడి వల్ల ఏదైనా ఉపకారం జరిగినప్పటికీ కూడా రామచంద్రమూర్తి దానిని గుర్తుపెట్టుకుంటాడు. ఇది రాముని యొక్క లక్షణము. దీనిని మనం అలవాటు చేసుకోవాలి. దీనిని గురించి మనం పిల్లలకు మనం చెప్పాలి. అందుకోసం రామాయణాన్ని చదవాలి. అలాగే ఈరోజు పిల్లలకి పెద్దలను ఎలా గౌరవించాలో తెలియదు, పెద్దలకు ఎలా నమస్కరించాలో తెలియదు, పెద్దల పట్ల ఎలా ప్రవర్తించాలో తెలియదు. తల్లిని ఎలా గౌరవించాలి, తండ్రిని ఎలా గౌరవించాలి, బడిలో పాఠం చెప్పేటటువంటి గురువుగారిని ఎలా గౌరవించాలి, మన తోటి వ్యక్తులను ఎలా గౌరవించాలి, పిల్లల గురించి ఏమిటి మనకే తెలియదు. అటువంటి పరిస్థితిలో ఈవేళ సమాజం ఉన్నది. కాబట్టి అటువంటి వాటికి రాముడు చెప్తున్నటువంటి, రాముడి జీవితంలో ఉన్నటువంటి లక్షణం, ఆయన ప్రవర్తనలో ఉన్నటువంటి లక్షణము ఇక్కడ మనం చూస్తే, శీలవృద్ధై జ్ఞానవృద్ధై వయోవృద్ధైశ్చ సజ్జనై కథయన్నాస్తవై నిత్యం అస్త్రయోగ్యాంతరేష్వపి. ఆయనకి ఎన్ని అస్త్ర విద్యలు వచ్చినప్పటికీ కూడా, ఎన్ని విద్యలు ఆయనకి తెలిసినప్పటికీ కూడా, సత్పురుషులు అంటే బాగా మహానుభావులైనటువంటి పెద్దలు, జ్ఞానం బాగా తెలిసినటువంటి పెద్దలు, వయస్సు చేత వృద్ధులు అయినటువంటి వాళ్ళందరినీ కూడా గౌరవించేవాటండి. ఎందు గురించి అంటే పెద్దలను గౌరవించడం అనేటటువంటిది ఒక ధర్మము. అది పెద్దలను గౌరవించాలి అనేటటువంటిది ఒక అనుశాసనం. కాబట్టి ఆ విధంగా గౌరవించేవాడు. రామచంద్రమూర్తికి మరొక లక్షణం ఉండేటటువంటిది ఏమిటి అంటే, ఎవరికైనా ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు ఉత్సవాలలో తన ఇంటిలోనే ఆ ఉత్సవం జరుగుతున్నట్టుగా అంత గొప్పగా ఆయన ఆ ఉత్సవంలో పాల్గొని వారికి సహకరిస్తూ ఉండేవాట. ఇటువంటిది. ఇలాగే మరొక గొప్ప విషయం ఏమిటంటే, ఇందాక మనం చెప్పుకున్నాం కదా అప్పలాచార్య స్వామి వారి జీవితంలో జరిగినటువంటి ఒకానొక లక్షణం, ఒకానొక సంఘటన ఏమిటిది అంటే, ఒకప్పుడు ఆయన అస్వస్థులై ఉన్నారు. హాస్పిటల్లో పెట్టారు ఆయన్ని, ఈ అప్పలాచార్య స్వామి వారిని. పెట్టినప్పుడు ఆయనకి ఇచ్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి సూచన ఏమిటి అంటే, అయ్యా మీరు ఎవరితోనూ మాట్లాడకూడదు, ఏమైనా చెప్పాలంటే సైగ చెయ్యాలి అనేటటువంటిది ఆయనకి ఇచ్చిన సలహా. కానీ డాక్టర్ గారు ఆ రోజు పొద్దున్నే రౌండ్స్కి వచ్చారు. వచ్చేసరికి ఈయనే ముందు, డాక్టర్ గారు కులాసనా, బాగున్నారా అని అడిగాట. అదేమిటండి గురువు గారు, మీరు మాట్లాడకూడదు అనేటటువంటిది ప్రధాన సూచన, మీరే మాట్లాడితే ఎలాగండి
అని అడిగితే, ఏమండి ఇన్నాళ్ల పాటు శ్రీమద్ రామాయణాన్ని అధ్యయనం చేసి మృదు పూర్వంతు భాషయా పూర్వభాషీచ రాఘవ అంటే మొట్టమొదట మాట్లాడేటటువంటి అవకాశాన్ని రామచంద్రమూర్తే తీసుకుంటాడు అనే విషయాన్ని నేను చదివి కూడా చూచి కూడా నేను అలా పాటించకపోతే ఎలాగా? ఇది ఒక విషయాన్ని, ఒక కథను కానీ, ఒక పురాణాన్ని కానీ, మనం ఒక మహానుభావుడి యొక్క జీవితాన్ని కానీ మనం అధ్యయనం చేయడం అంటే ఇది. మనం ఎంతవరకు దీనిని ఆచరణలో పెట్టాము అనేటటువంటిది అత్యంత ప్రధానమైనటువంటి అంశము. కాబట్టి ఇక్కడ రాముడు మరొక విషయం, రాముడు ఎప్పుడూ కూడా అసత్యం పలికేవాడు కాదుటండి. రాముడు ఎప్పుడూ అసత్యం పలికేటటువంటి వాడు కాదు. ఎవరైనా పెద్దలు ఎవరైనా ఎదురైతే తనకు తానే ముందుగా ఎదురు వెళ్ళి మరీ నమస్కరించేవాట, పలకరించేవాట. ఇందాక చెప్పుకున్నాం పిల్లలు నమస్కరించాలని. అసలు పెద్దలకు నమస్కరించడం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఏమిటి అంటే ఇవన్నీ ఎప్పుడో చెప్పారు మనకి. అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవినః చత్వారి తస్య వర్తంతే ఆయుః ప్రజ్ఞా బలం యశం. నిరంతరము పెద్దలకు అభివాదన చేసి నమస్కరించి పెద్దలకు యోగ్యులకు నమస్కారం చేస్తూ వృద్ధులను సేవించేటటువంటి వాడు. వృద్ధులంటే చెప్పుకున్నాం ఇందాక, వయస్సు చేత కానీ, మంచి సద్గుణాల చేత కానీ, జ్ఞానము చేత కానీ మనకంటే ఉత్తములు ఉన్నతులు అని భావించినటువంటి వాళ్లకు నమస్కారం చేయడం వల్ల 4 విషయాలు వారికి వృద్ధి చెందుతాయిట. వ్యక్తిలో ఆయుష్ పెరుగుతుంది. ఎందు గురించి అంటే పెద్దలకు ఎవరైనా మనం నమస్కరించామనుకోండి, ఆయుష్మాన్ భవ అంటూ ఉంటారు. మనం ఆశీర్వదించినటువంటిది ఎన్ని ఆశీర్వచనాలు ఉన్నప్పటికీ కూడా ఆయుష్ ఉంటేనే వాడు బాగుండాలి, చిరంజీవ. వాడు ఆయుష్ ఉంటేనే ఏ పనిని చేయగలుగుతాడు. కాబట్టి ఆయుష్మాన్ భవ అంటారు. కాబట్టి ఆయుష్ పెరుగుతుంది. ప్రజ్ఞ, వాళ్ళు ప్రజ్ఞ అంటే ఒక విషయాన్ని చేయగలిగేటటువంటి స్కిల్ పెరుగుతుంది, బలం వస్తుంది, కీర్తి. వీటన్నిటి వలన, వాటిని ప్రయోగించడం వలన ఒక కీర్తి లభిస్తుంది. ఆయుః ప్రజ్ఞా బలం యశం అనేటటువంటిది ఇన్ని వస్తాయి పెద్దలకు నమస్కరించడం వలనే. కాబట్టి ఇలాంటి విషయాలు మనకి ఉంటూ ఉంటాయి. సరే, మరొక గొప్ప విషయం ఏమిటంటే తన మనస్సుకి ఎంత క్షోభ కలిగినప్పటికీ కూడా ఏమాత్రమూ చెక్కు చెదరనటువంటి స్థితప్రజ్ఞ లక్షణం కలిగినటువంటి వాడు. మనకి ఏదైనా ఒక చిన్న బాధ కలిగితే, చిన్న కష్టం కలిగితే వెంటనే మనం తీసుకునేటటువంటి నిర్ణయాలు అలా ఉంటాయి. చచ్చిపోదాం, ఆత్మహత్య చేసుకుందాం అనేటటువంటి, ఎవరో ఏదో కాదన్నారు, ఎవరో ఏదో అన్నారు, అమ్మ కొట్టింది, నాన్న కొట్టాడు, లేకపోతే బళ్ళో మాస్టర్ మందలించారు, పరీక్ష తప్పాము, ఒకటే సమాధానమా? కాదు. దానికి సంబంధించినటువంటి ఉత్తర రాబోయేటటువంటివి ఏమిటి అనేటటువంటి విషయాలను గురించి మనము చూడాలి. కాబట్టి రాముడికి తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల, పెద్దల పట్ల ఒక సాటి లేనటువంటి విధంగా ఉండేటటువంటి అపూర్వమైనటువంటి భక్తి ప్రపత్తులు ఆయనకు ఉండేవి. ఇంకో గొప్ప విషయం ఏమిటంటే అనసూయో జితక్రోధో నదృప్తో నచమత్సరి నచావమంతా భూతానాం నచ కాలవశానుగః. ఆయనకి ఎప్పుడూ అసూయ లేదండి. అంటే మరొకరికి ఏదో ఉందని నాకు లేదని అనేటువంటి అసూయ రామచంద్రమూర్తికి ఎప్పుడూ లేదు. అలాగే నిత్యతృప్తుడైన, ఉన్నదానితో తృప్తి చెందేటటువంటి లక్షణం కలిగినటువంటి వాడు. అంటే ఇవన్నీ మనం అలవాటు చేసుకోవాలి. అలాగే కోపానికి లోను కానటువంటి వాడు. మాత్సర్యము అంటే నాకు లేదు అనేటటువంటి బాధ ఒకటి ఉంటుంది, పక్కవాడికి ఉంది అనేటటువంటి బాధ ఉంటుంది మనకి. ఇవేవి రామచంద్రమూర్తిలో లేవు. దివ్యమైనటువంటి గుణాలు ఉండేవి. ఈ గుణాలలో ఇంద్రుడితో సమానమైనటువంటి దివ్యమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడు. అలాగే రామచంద్రమూర్తి యొక్క మనస్తత్వము అతి మెత్తనైనటువంటి మనస్సు. ఏమిటి మెత్తని మనస్సు అంటే భక్తులకు నిత్యము ఆయన అందివిడిగా ఉంటాడు, పొంగిపోతాడు. భక్త పరాధీనుడు, శరణాగత వత్సరుడు. శరణాగతులను అంటే రామా నువ్వే శరణు అని ఎవరైనా అంటే
అవతలవాడు శత్రువు అయినప్పటికీ కూడా రక్షించడం అనేటటువంటిది రాముని యొక్క దివ్యమైనటువంటి గుణం. ఒక రకంగా మనం మరొక రకంగా చెప్తే రాముని బలహీనత. రామా నేను నీవాణ్ణి అని ఎవరైనా అంటే, ఎందుకంటే ఒకప్పుడు యుద్ధం జరుగుతోంది, వెళ్ళి యుద్ధం చెయ్యాలి. రావణాసురుడితో విభేదించి రావణాసురుడి తమ్ముడైనటువంటి విభీషణుడు వచ్చేశాడు రాముడి దగ్గరికి. వచ్చి రామచంద్ర శరణు శరణు అని చెప్పి అన్నప్పుడు అక్కడున్న వాళ్ళందరూ కూడా అతడు శత్రువు తమ్ముడయ్యా, అతనికి శరణంటావేమిటి అంటే అప్పుడు రాముడు తన యొక్క నిశ్చిత అభిప్రాయాన్ని అక్కడ ప్రస్తావన చేస్తాడు. సగురుదేవ ప్రపన్నాయ తవాస్మీతి యాచిచే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ. చూడండి ఎంత బాగా చెప్పాడో. ఒక్కసారి తెలిసి కానీ తెలియక కానీ నాకు ప్రపన్నుడైపోతే అంటే నేను నీవాణ్ణయ్యా రామా, నన్ను చూసుకో, నన్ను ఆదరించు, నన్ను కరుణించు అని ఒక్కసారి ఎవరైనా నన్ను ప్రపత్తి చేస్తే నేను అభయాన్ని ఇస్తాను. అభయం కూడా ఎవరికి ఇస్తానంటున్నాడు? సర్వభూతేభ్యో, సర్వభూతములకు ఇస్తాను, సర్వభూతముల నుండి రక్షిస్తాను. అంటే మనం ఏ కష్టంలో ఉన్నప్పటికీ కూడా రామా నువ్వే దిక్కు అని మనం ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతూ మనం అడిగితే రాముడు ఖచ్చితంగా మనలను రక్షిస్తాడు అనేటటువంటిది ఆయన చెప్పినటువంటి దివ్యమైనటువంటి తాను తీసుకున్నటువంటి వ్రతంగా ఆయన చెప్పుకోవడం జరిగింది. అలాగే అక్కడ అంటారు, శత్రువు తమ్ముడికేం కర్మ, శత్రువే వచ్చి అడిగినా నేను అభయాన్ని ఇస్తాను అనేటటువంటి మాట మరొక. ఇలాగా రాముడిలో అనేకమైనటువంటి దివ్య గుణాలు ఉన్నాయి. ఈ గుణాలలో కొన్నింటి గురించైనా మనం ఒకటి రెండు సంఘటనలను గురించి ప్రస్తావన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాముడిలో ఉన్నటువంటిది సత్యవాక్పాలన. అంటే ఒక మాట అన్నాడు అంటే ఆ మాట మీద నిలబడిపోతాడు, ఆయన నిలబడి తీరుతాడు. అది రాముని యొక్క లక్షణం. చూడండి, రాముడికి తండ్రి గారు పిలిచారు, నాయనా రేపు పొద్దుట నీకు అభిషేకం. ఏమిటి? ఏ అభిషేకం? యువరాజ పట్టాభిషేకం చేస్తున్నాం, రాజపట్టాభిషేకం చేస్తున్నాం. అలాగా నాన్నగారు, సంతోషము లేదు దుఃఖము లేదు, చేయించుకుంటాం. మళ్ళీ ఆ రోజు రాత్రే పిలిచి, నాయనా నువ్వు అడవికి వెళ్ళాలి, పట్టాభిషేకం నీకు కాదు భరతుడికిట. అంటే ఆయన ఏమైనా ఇబ్బంది పడతాడేమో అనుకున్నారు. ఏమీ ఆయన ఏమాత్రము ఇబ్బంది పడలేదు. నువ్వు అరణ్యవాసానికి వెళ్ళాలి, పట్టాభిషేకం భరతుడికి అని చెప్పినప్పుడు కూడా ఆయన కించిత్తు అక్కడ నీకు ఇస్తాను అన్నప్పుడు కానీ, ఇచ్చింది లాక్కున్నప్పుడు కానీ ఏ రకంగానూ, పైగా తనను ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భంలో కానీ ఏ ఒక్కరోజు రామచంద్రమూర్తి చెలించలేదు. ఇంకో మాట, ఈ సత్యవాక్యం గురించి అదే సందర్భంలో ఒకవేళ దశరథ మహారాజు గారికి ఇష్టం లేదు రాముడు అడవికి వెళ్ళడం, కైకేయి ప్రేరణతో వెళ్ళవలసి వస్తోంది, మూడవ భార్య అయినటువంటి కైకేయి ప్రేరణతో. కాబట్టి ఎక్కడ వెళ్ళనంటాడో, ఎక్కడ వెళ్ళొద్దంటాడో అనేటటువంటి భావంతో రామా తొందరగా బయలుదేరి సమయం అవుతోంది అన్నట్టు మాట్లాడుతుంది కైకేయీదేవి. నేను వెళతానమ్మా, ఇబ్బంది ఏం లేదు, నువ్వు వెళ్ళకపోతే నీ తండ్రికి ప్రమాదం వస్తుంది అని కూడా అంటుంది ఆవిడ. అంటే ఒక్క మాట అంటాడు, రామో ద్విర్నాభిభాషతే. అమ్మా రాముడి దగ్గర రెండవ మాట లేదు. అంటే ఇప్పుడు ఒక మాట, తర్వాత ఒక మాట. రాముడు అనేసరికి మన వాళ్ళందరూ ఒకటే మాట అంటూ ఉంటారు. ఒకటే మాట, ఒకటే భార్య, ఒకటే బాణం అని రామచంద్రమూర్తి గురించి అస్సలు ఏమీ తెలియనటువంటి వాడు కూడా ఈ మాటలు ఉపయోగిస్తూ ఉంటాడు. మన వాళ్ళు లోకంలో ప్రయోగిస్తూ ఉంటాం, రెండు నాలుకల వాడండి అంటే మాట మార్చేటటువంటి వాడి గురించి రెండు నాలుకల వాడండి అంటూ ఉంటాం. ఆయన రెండు నాలుకల వాడు కాదు, ఒకటే మాట. ఆ మాట ఇచ్చాడంటే ఆ మాట మీద నిలబడిపోతాడు. ఇది అనేక సంఘటనలు ఉన్నప్పటికీ కూడా మనకున్నటువంటి తక్కువ సమయంలో ఒక్కొక్క ఉదాహరణనే చెప్పుకుంటూ మనం ఎదరికి వెళుతున్నాం. సరే, మరొక విషయం ఏమిటంటే రాముడు అనేసరికి మనందరికీ గుర్తు వచ్చేటటువంటిది ధర్మము. ఈ ధర్మము అనేటటువంటిది ధర్మస్వరూపుడుగా రామచంద్రమూర్తిని చెప్తారు. ఏమిటి రామచంద్రమూర్తి యొక్క ధర్మ
ధర్మత్వము అంటే, ధర్మస్వరూపము అంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది ఏమిటి అంటే, మనము మన గురించి ఎవరైనా గొప్పగా చెప్పారనుకోండి, మనవాళ్ళు అయి ఉంటారు అవతల వాళ్ళు. మనవాళ్ళు మన గురించి గొప్పగా చెప్తే అందులో గొప్పే ఉంది, మనల్ని పొగిడితే గొప్పే ఉంది. మనమేమిటో తెలిసి మన శత్రువైన వాడు ఎవడైనా పొగిడాడనుకోండి, అది నిజమైనటువంటిది. మారీచుడు రావణాసురుడితో చెప్తున్నటువంటి మాట, రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానామివ వాసవ. రాముడు మూర్తీభవించినటువంటి ధర్మస్వరూపుడు. ధర్మము అనేటటువంటిది ఒకానొక భావం, ఒకానొక అనుష్ఠానం చేయగలిగేటటువంటి ఒకానొక విషయం. దానికి మూర్తి ఏమీ లేదు. అదిగో ధర్మం అంటే ఎలా ఉంటుంది అంటే, ఇదిగో రాముడు చేస్తే ఇంకది ధర్మమే. రాముడు ఒక పని చేశాడంటే ఇంకది ధర్మమే, తిరుగులేదు. ఇంక దాని గురించి ఆలోచించక్కలేదు. రామో విగ్రహవాన్ ధర్మ, పైగా సాధు సత్యపరాక్రమ, రాముని యొక్క పరాక్రమం సత్యమైనటువంటిది, అంటే వృధా కానటువంటిది. ఇది ఇక్కడ చెప్తున్నటువంటి మాట. సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్య లోకస్య, ఈ సకల లోకాలకు కూడా రామచంద్రమూర్తి ప్రభువు, మహానుభావుడు. రాజా సర్వస్య లోకస్య దేవానామితి వాసవ, దేవతలకు ఇంద్రుడు ఎటువంటి వాడు, సకల లోకాలకు రామచంద్రమూర్తి అటువంటి వాడు అని చెప్పినటువంటిది. ఇది ధర్మస్వరూపం గురించి. ఇంకొక విషయం ఏమిటంటే, రామచంద్రమూర్తికి ఉన్నటువంటి సోదర ప్రేమ సామాన్యమైనది కాదు, అత్యంత విశేషమైనటువంటిది. ఇంకా అలాగే ఏమిటి అంటే, యుద్ధరంగంలో లక్ష్మణస్వామి పడిపోయాడు, ఇంద్రజిత్తు బాణాలకు మూర్ఛపడిపోయాడు, కంగారు పడిపోయాడు రామచంద్రమూర్తి. విపరీతంగా కంగారు పడిపోయాడు, దుఃఖించాడు. అంటే ఆయన యుద్ధంలో చనిపోయాడేమో అనే అంతటి బాధతో ఆ పడిపోయినటువంటి లక్ష్మణస్వామిని కౌగిలించుకుని దగ్గరికి తీసుకుని, యుద్ధంలో నువ్వు లేకపోతే నేను ఈవేళ యుద్ధంలో విజయం సాధిస్తే మాత్రం ప్రయోజనం ఏమిటి తమ్ముడు, నాకు తృప్తి ఎక్కడా లేదు అని చెప్పి బాధపడతాడు. అక్కడ ఒక అపురూపమైనటువంటి మాట అంటాడు, దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవా తంతు దేశం న పశ్యామి యత్ర భ్రాత సహోదర. తమ్ముడు రే, ఏ దేశానికైనా వెళితే అక్కడ భార్య దొరికితే దొరకచ్చునుగాక. దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవా. మనం ఒక ప్రదేశం మారితే కొత్త కొత్త శత్రువులు, కొత్త కొత్త మిత్రులు వస్తూ ఉంటారు. దేశే దేశే చ బాంధవా తంతు దేశం న పశ్యామి యత్ర భ్రాత సహోదర. రకంగా ఏ విధంగా సోదరుడు కనిపించేటటువంటి దేశం ఎక్కడా కనిపించట్లేదు. అంటే భార్య కావాలంటే మళ్ళీ దొరుకుతుంది ఈ భార్య పోతే, కానీ సరైనటువంటి నీ బోటి సోదరుడు దొరికితే అటువంటి వాడిని చేజార్చుకుంటే నాకు ఎలాగరా అని చెప్పి విపరీతంగా దుఃఖిస్తాడు పాపం రామచంద్రమూర్తి. ఇది ఒక అపూర్వమైనటువంటి ఘట్టము యుద్ధకాండలో వస్తుంది. మరొక విషయం ఏంటంటే, భరతుడు అన్నను కలుసుకోవడానికి చిత్రకూట పర్వతానికి వచ్చాడు. వనవాసానికి వెళ్ళినటువంటి కొత్తలో వచ్చినప్పుడు, వస్తున్నప్పుడు ఆ దూరం నుంచి పెద్ద సందోహం వస్తోంది. ఈ అడవిలో పర్వతాల మీద వాళ్ళు నివాసం చేస్తున్నప్పుడు, అన్నయ్య భరతుడు మనల్ని దోచుకోవడానికి వస్తున్నాడు, మనల్ని ఏ రకంగా మనం లక్ష్మణుడు భరతుడిని గురించి తక్కువగా మాట్లాడతాడు పాపం. అటువంటి అప్పుడు రామచంద్రమూర్తి చెప్పినటువంటి సమాధానం ఏమిటంటే, లక్ష్మణ, ఈ ధర్మార్థ కామాలలో కానీ ఆఖరికి నా రాజ్యం విషయంలో కానీ ఇవేవి వీటి పట్ల నాకేమీ కోరికలు లేవయ్యా. ఇది నాకు కావలసి ఉండి నేను చేయటం లేదు, ఏది చేస్తున్నా మీకోసమేరా ఇదంతా కూడాను. అంటే తనకేమీ అవసరం లేదు అనేటటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాడు. భరతుడికి నీకు శత్రుఘ్నుడికి లేనటువంటి సుఖం నాకెందుకురా, ఆ సుఖం ఎందుకు తగలెట్టుకోవడానిక, కాల్పన అని ప్రస్తావిస్తాడు. కాబట్టి ఆయన యొక్క భ్రాతృప్రేమ అంటే వారి కోసమే తాను ఉన్నాడు తప్ప తన గురించి తాను ఎప్పుడూ ఆలోచించలేదు. ఇక
రామచంద్రమూర్తి నారాయణుడు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. రావణ సంహారం కోసం నారాయణుడు సాక్షాత్ భగవంతుడే, విష్ణుమూర్తే ఒక నరుడిగా రోవలసి వచ్చింది. ఈ కథ ఇవన్నీ కూడా పూర్వాపరాలు బోల్డ్ ఉన్నాయి, వాటింటికి ఇప్పుడు మనకు సమయం లేదు. రాముడికి రావణాసురుడికి ఉన్నటువంటి అనేక వరాల కారణంగా రాముడు మానవ రూపంలోనే భూమి మీద సంచరించాలి. కాబట్టి ఎప్పుడూ కూడా రామా నువ్వు భగవంతుడివి, రామా నువ్వు నారాయణుడివి, నువ్వు మహానుభావుడివి అంటే ఎప్పుడూ ఆయన ఒప్పుకోడు. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అంటాడు. నేనా మా నాన్నగారు దశరథుడు, నేను మనిషిని, ఆత్మానం మానుషం మన్యే, నేను మానవుణ్ణి, దశరథుని యొక్క కుమారుణ్ణి అని మాత్రమే చెప్పుకునేటటువంటి వాడు. ఆయన తనకు తెలుసు, అయినప్పటికీ కూడా ఎన్ని చేసినప్పటికీ కూడా తన యొక్క విష్ణుత్వాన్ని అంటే భగవత్ స్వరూపాన్ని ఆయన కొన్ని సందర్భాలలో దాచలేకపోయాడు అనేటటువంటి మాట మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. నీ విష్ణుత్వము దాచిపెట్టుటకు నీవెంత యత్నించినన్ దేవా నీ తరమైన కాదు కదా, వార్ధిన్ కట్టుకాలానను త్రోవై శత్రుని తమ్ము బ్రోచి తరియందో సర్వభూతాళికిన్ నీవే దిక్కని చాటి బయటపడే కాదే రామచంద్ర ప్రభూ. నీ విష్ణుత్వాన్ని నువ్వు దాచిపెట్టలేకపోయావు. నీ విష్ణుత్వము దాచిపెట్టుటకు నీవెంత యత్నించినన్ నీ దేవా నీ తరమైన కాదు కదా, వాద్ధిన్ గట్టు కాలానను ఒక అభేద్యమైనటువంటి ఒకానొక అపూర్వమైనటువంటి ఒకానొక సముద్రానికి వారధి కట్టాలంటే సామాన్యమైన విషయమా? కట్టాడు. ఎలా కట్టాడు? సముద్రుడు లొంగలేదు, సముద్రుడు మాట వినలేదు, మామూలు మాటలతో సముద్రుడు మాట వినలేదు. అటువంటి సందర్భంలో ఆయన కళ్ళెర్ర చేశాడు. సముద్రుడు దేవతా స్వరూపుడు, అటువంటి వాడి కళ్ళెర్ర చేయాలి అంటే ఎవడికి సమర్థత? సామాన్య మానవుడికి చేతన ఉంటుందా? అక్కడ దొరికిపోయావయ్యా రామా నువ్వు. అలాగే శత్రువు తమ్ముని రక్షించావు నువ్వు, శత్రువు తమ్ముడిని రక్షించావు నువ్వు. అంటే అటువంటి సందర్భాల్లో విభీషణుడికి నువ్వు అభయం ఇచ్చావు. విభీషణుడికి అభయం ఇచ్చేటటువంటి సందర్భంలో కూడా ఒక మాట అన్నావు నువ్వు, సర్వభూతాళికి అంటే ఇందాక అన్నాం కదా, ఏమిటది? సహృదేవ ప్రపన్నాయ తవాస్మితి యాచతే అభయం సర్వభూతేభ్య అని ఒక మాట బయటపడిపోయాడు ఆయన తెలియకుండానే. ఎలా బయటపడి? సర్వభూతాలకు నేను రక్షణనిస్తాను, సర్వభూతాల నుండి రక్షణనిస్తాను. మనము అలా ఉండలేము. మనిషి అయితే అంతటి మాట అనలేడు, కానీ ఆయన దొరికిపోయాడు రామచంద్రమూర్తి. కాబట్టి ఇవన్నీ సర్వభూతాళికి నీవే దిక్కు, సర్వభూతాళికి సర్వభూతములకు సకల భూతాలకు నువ్వే దిక్కు అనేటటువంటి మాటను నిరూపించావయ్యా. ఇటువంటి వ్యక్తివి నువ్వు, ఇటువంటి రామా అనేటటువంటి రామచంద్రమూర్తికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను ఇక్కడ మనం ప్రస్తావన చేసుకున్నాం. ఇక్కడ మనం ఉన్నటువంటిది హనుమత్ స్వామి సన్నిధిలో. హనుమంతుడు మాత్రం సామాన్యమైనటువంటి వాడా? సామాన్యమైనటువంటి వాడు కాదు, సాక్షాత్ రుద్రస్వరూపం ఆయన. ఆయన గురించి ఎన్నెన్ని మాటలు చెప్పుకోవచ్చు. హనుమంతుడిని ఆరాధన చేయడం వలన, ఆరాధన చేయడం అంటే కేవలం పువ్వులేసి భజనలు చేసి పూజలు చేసి హారతులు ఇచ్చేది కాదండి. అది కాదని కాదు నా ఉద్దేశం. ఆరాధన చెయ్యడము అంటే వారి మార్గాన్ని మనము పుచ్చుకొని అనుష్ఠానం చేయడం, వారు ఇచ్చినటువంటి ఉపదేశాన్ని అందిపుచ్చుకోవడం, ఆ ధర్మాన్ని ఆచరించడం, వారు చెప్పినటువంటి విషయాలను ఆచరణలో పెట్టడం. హనుమంతుడిని ఆరాధన చేయడం వల్ల ఏమొస్తుంది? బుద్ధిర్బలం యశోధర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. హనుమంతుడిని స్మరణ చేయడం వలన బుద్ధి వస్తుంది, బలం కలుగుతుంది, యశస్సు కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది, భయం లేకపోయిన తనం కలుగుతుంది. అంటే దేనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. అరోగత అంటే ఎటువంటి రోగాలు లేనటువంటి స్థితికి ఉంటుంది. ఎటువంటి జాడ్యాలు కూడా ఉండవు, ఎటువంటి తెగుళ్ళు కూడా ఉండవు. జాడ్యము అంటే అది మానసికంగా అవ్వచ్చు, శారీరకంగా అవ్వచ్చు. అజాడ్యం చక్కని మాటకారితనం వస్తుంది.
ఇన్ని లక్షణాలు ఉన్నాయి. అసలు ఎవరి హనుమంతుడు అంటే రామచంద్ర ప్రభువుకి దాసానుదాసుట్ట. అతడు వాయుదేవుడి వరం వలన అంజనీదేవికి సంతానంగా కలిగినటువంటి మహానుభావుడు, రుద్రాంశ సంభూతుడు, సామాన్యమైనటువంటి వాడు కాదు. నైష్టిక బ్రహ్మచారి అంటే నిరంతరము బ్రహ్మమునందు రమిస్తూ ఉన్నటువంటి నిరంతర నైష్టిక బ్రహ్మచారి హనుమత్స్వామి. అలాగే ఆయన ఎంతటి పండితుడు అంటే నవవ్యాకరణ పండితుడు. అంటే మనం ఏదో 4 మాటలు మాట్లాడితేనే దానిలో ఆంతర్యాన్ని గ్రహించలేము. అనేక రకాల వ్యాకరణాలు ఉన్నాయండి. అటువంటి వ్యాకరణాలు 9 రకాల ప్రసిద్ధ వ్యాకరణాలు ఉన్నాయి అంటారు. ఆ నవవ్యాకరణాలను కూడా మహాపండితుడు అయినటువంటి వాడు. ఈయన ఎవరి శిష్యుడు? సాక్షాత్తు సూర్య భగవాను యొక్క శిష్యుడు. అటువంటి మహానుభావుడు. ఇలాంటి వాక్చతురత్వము, బుద్ధి కుశలత్వము, ఎన్నెన్నో సల్లక్షణాలు మన యొక్క హనుమత్స్వామిలో కూడా ఉన్నాయి. ఒక్క విషయం ఎవరో చెప్పడం కాదు, మొట్టమొదటిసారిగా పంపా సరోవర తీర ప్రాంతంలో రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి అలా నడిచి వస్తున్నటువంటి సందర్భంలో వారెవరో కనుగోవాలి అనేటువంటి విషయం కోసం సీతాన్వేషణ సమయంలో వాళ్ళిద్దరూ వస్తున్నటువంటి అప్పుడు మొట్టమొదటి పరిచయంలోనే రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరెవరు, మీరు ఇలా ఉన్నారేమిటి, మీ వేషం ఇలా ఉందేమిటి, మీ ఆయుధాలు ఇలా పట్టుకున్నారేమిటి, మీరు వేసుకున్నటువంటి వేషానికి కానీ, మీరు ఉన్నటువంటి మీ రూపానికి కానీ, మీరు పట్టుకున్నటువంటి ఆయుధాలకు కానీ పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. ఏమిటి మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, అసలు ఎవరు మీరు అని చెప్పి అపురూపంగా మాట్లాడతాడు. అటువంటి సందర్భంలో ఆ హనుమత్స్వామి గురించి నవ్వుతూ లక్ష్మణస్వామితో అంటాడు, చూసేవా ఇతను ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో, నా ఋగ్వేద వినీతస్యా నా యజుర్వేదధారిణ నా సామవేద విదుష శక్యమేవం ప్రభాషితం. 3 వేదాలను చక్కగా సాంగోపాంగంగా అధ్యయనం చేసినటువంటి వాడు తప్ప ఈ విధంగా మరొకడు మాట్లాడలేడయ్యా. ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడో చూడు. విద్వాంసుడితను కాబట్టి పైగా మాట్లాడే సందర్భంలో ఒక్క అపశబ్దం కూడా రావటం లేదు. అంటే వ్యాకరణాన్ని బాగా చదువుకున్నటువంటి వాడు ఇతడు. అనేకమైనటువంటి శబ్దాల మీద, అనేకమైనటువంటి పదాల మీద పట్టు కలిగినటువంటి వాడు. అనేక విషయాల పట్ల పైగా మాట్లాడేటటువంటి సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు మనకు కొన్ని లక్షణాలు ఉంటాయి. కనుబొమ్మలు ఎగరడేయడం, కళ్ళు చిట్లించడము, తల ఊపడము, చేతులు విసరడము, ఇటువంటి లక్షణాలు మనందరికీ సహజంగా ఉంటాయి. ఇటువంటివేమీ కనబడటం లేదు చూడు. ఎక్కడ తొట్టుపాటు లేదు, ఎక్కడ ఆత్మవిశ్వాసం కోల్పోవటం లేదు. ఇటువంటి విషయాలు, ఇటువంటి వాడు ఎవరికైతే మంత్రిగా ఉంటాడో అటువంటి వాడు జీవితం ధన్యమయ్యా, వాడికి ఎదురు లేదయ్యా. అటువంటి రాజుకి ఇలా మాట్లాడేవాడు ఒక్కడు ఉంటే కత్తి పట్టుకుని తల తీసేయడానికి వచ్చిన వాడు కూడా మొక్కి వెళ్లాల్సిందే. అటువంటి వాక్చతురత్వము హనుమత్స్వామిది అని రామచంద్రమూర్తి అంతటి వాడు ఆయనకి ఆంజనేయ స్వామి వారికి సర్టిఫికేట్ ఇచ్చాడు. సామాన్యమైందా? ఈవేళ మన వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ అంటూ ఉంటారు, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారు. నిజంగా నువ్వు రామచంద్రమూర్తిని అటు హనుమత్స్వామిని అధ్యయనం చేస్తే ఇంతకంటే పర్సనాలిటీయా? ఇంకెక్కడా పర్సనాలిటీ లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఆంజనేయుని యొక్క మాటలను గమనిస్తే కమ్యూనికేషన్స్ స్కిల్స్, ఎవరి దగ్గర ఎంత మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఎక్కడ తన యొక్క గొప్పతనాన్ని చెప్పుకోవాలో, ఎక్కడ తనను తాను తగ్గించుకొని మాట్లాడాలో, ఇవన్నీ కూడా ఆంజనేయుడి దగ్గరే మనం నేర్చుకోవాలి. లంకలో సీతమ్మ వారి దగ్గరికి వెళ్ళి ఆమెను ఊరుకోబెడుతూ ఒక మాట అంటాడైన, అమ్మా నువ్వు భయపడకు, మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకశ మత్తః పృచ్చవర కశ్చిత్ నాస్తి సుగ్రీవ సన్నిధౌ. నాకంటే బలం తక్కువ వాళ్ళు కానీ, అంటే నాకంటే గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు, నాతో సమానమైనటువంటి వాళ్ళు ఉన్నారు, నాకంటే తక్కువ బలం కలిగినటువంటి వాడు సుగ్రీవుడి దగ్గర ఒక్కడ కూడా లేడు.
కాబట్టి ఏదైనా ఒక పనికి ముందు పంపించేటప్పుడు ఒక మామూలు వాడిని పంపిస్తారు, పెద్దవాళ్ళు రారు కదా. కాబట్టి ఉన్నవాళ్ళలో తక్కువ బలం కలిగినటువంటి వాడు నేనే, కాబట్టి నన్ను పంపించాడు అని తన యొక్క వ్యక్తిత్వాన్ని, అవసరమైతే తన యొక్క బలాన్ని తగ్గించుకుని మాట్లాడాడు సీతమ్మ దగ్గర. అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ వచ్చిన వాడికంటే మహాబలవంతులు అనేటువంటి నమ్మిక ఆ తల్లికి కలిగించాలి. కాబట్టి తనను తాను తగ్గించుకున్నాడు. అదే మాట ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినటువంటి వాడే గొప్పవాడు అంటూ ఉంటారు సినిమాల్లో. అది ఇది ఇక్కడ హనుమంతుడికి మాత్రమే చెల్లింది అటువంటి మాటలు. ఇంకా మరి ఇక్కడ ఇలా మాట్లాడాడు ఇంత తను తగ్గించుకుని. రావణాసురుడి సభలోకి వెళ్ళి అక్కడ అపూర్వమైనటువంటి గర్జన చేస్తాడు. దీనిని గర్జన అంటారు, జయశ్లోకాలు అంటారు. ఎటువంటి భయాలనైనా తొలగించేటటువంటి దివ్యమైనటువంటి శ్లోకాలు. రావణాసురుడి దగ్గరికి వెళ్ళి జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహర్తః పాదపైశ్చ సహస్రశః అర్ధయిత్వా పురీం లంకాం అభివాజ్యత మైథిలి సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం అని జయఘోష చేస్తాడు. రాముడికి జయమగుగాక, నా ప్రభు అయినటువంటి రాముడికి జయమగుగాక, జయత్యతిబలుడైనటువంటి రాముడికి, లక్ష్మణుడికి జయమగుగాక, మహాబలుడైనటువంటి లక్ష్మణుడికి జయమగుగాక. అంటే శత్రువు దగ్గర తన ప్రభువుని పొగుడుతున్నాడు, వాడిని పొగట్టడం లేదు. జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జయతి సుగ్రీవో, నా రాజు అయినటువంటి సుగ్రీవుడికి జయమగుగాక. ఎవడా సుగ్రీవుడు? రాఘవుడి చేత, రాముడి చేత పరిపాలింపబడుతున్నటువంటి వాడు. రాఘవేణాభిపాలిత. మరి నేనెవరిని? దాసోహం కోసలేంద్రస్య. అపూర్వమైనటువంటి మాట. కోసలేంద్రుడైనటువంటి రామచంద్రమూర్తికి నేను దాసానుదాసుణ్ణి. అంటే ఒక దాసుడే వచ్చి ఇలా చేశాడు అంటే ఆయన వస్తే ఎలా ఉంటుందో ఖబర్దార్ అని ఒక హెచ్చరికను ఇస్తున్నాడు. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్, నన్ను హనుమంతుడు అంటారు. సర్వశత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః, నేను వాయుపుత్రుడిని. నా రావణ సహస్రమే యుద్ధే ప్రతిబలం భవే, యుద్ధమే వస్తే నన్ను ఎదుర్కొంటే ఒక్కడి కాదు, ఇలాంటి రావణులు వేల మంది రావణులు నేను విశ్రావతర పారేయగలను. అది తన యొక్క నిజమైనటువంటి శక్తి. ఆ శక్తిని ఆయన ప్రదర్శన చేశాడు. నా రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్. ఎలా కొడతాము? మాకేం ఆయుధాలు అక్కర్లేదు. శిలాభిస్తు ప్రహర్త పాతపైచ సహస్రశ. ఒక కొండలు గుట్టలు బండరాళ్లతో వేసి కొట్టేస్తాం, చెట్లు పెగలించి చెట్లు ఇచ్చి కొట్టేస్తాం. నా రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రచ అర్ధయిత్వా పురీం లంకాం అభివాజ్యత మైథిలి. సీతాదేవికి ప్రదక్షిణపూర్వకంగా నమస్కారం చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. సర్వ రాక్షసులు చూస్తూ ఉండగా, మీరందరూ చూస్తూ ఉండగానే వెళ్ళిపోతాను నేను, నాకేం భయం లేదు అనేటటువంటి ఒకానొక అత్యంత విశేషమైనటువంటి ఒక ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని ఆయన ప్రకటించడం జరిగింది. ఇది ఒక రాముడి గురించి, ఒక లక్ష్మణుడి గురించి, ఒక రామాయణంలో ఉన్నటువంటి ప్రతి పాత్ర విశేషమైనదే. రామాయణము అనేటటువంటి పదాన్ని తలుచుకోవడమే భారతీయులు చేసుకున్నటువంటి అనేక జన్మల పుణ్య విశేషం చేత భారతీయులుగా పుట్టడము, రామాయణాన్ని చదువుకోవడం. రామాయణాన్ని చదువుకోలేనటువంటి జన్మ వృధా, వ్యర్థము. కాబట్టి మనము రామనామాన్ని నిరంతరము జపించాలి, రామాయణాన్ని అధ్యయనం చెయ్యాలి. లేకపోతే రామాయణాన్ని అధ్యయనం చేయగలిగేటటువంటి శక్తిని మాకు ప్రసాదించు రామా అని చెప్పి రాముడి దగ్గర ఏడుస్తూ కనీసం రామకోటైనా రాసుకుంటే ఆ తరువాత రామాయణం చదివేటటువంటి శక్తి, యోగ్యత మనకు లభిస్తాయి రామచంద్రమూర్తి యొక్క దయ వలన. కాబట్టి మనకు ఉన్నటువంటి అతి తక్కువ సమయంలో ఏవో 4 విషయాలను రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం చేత, స్వామివారి యొక్క అపార కరుణా కటాక్షాల చేత 4 మాటలను ఇక్కడ అంటూ నేను, వింటూ మేము, వింటూ మీరు ఈ క్షణము ఇలా తరించగలిగేటటువంటి పరిస్థితి లభించింది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ఆలయంలో, ఈ హనుమత్స్వామి ఆలయంలో ఉన్నటువంటి అర్చకుల వారికి, అలాగే ఈ కమిటీ సభ్యులకు,
భక్త బృందానికి విశేషమైనటువంటి కృతజ్ఞతలను మరొక్కమారు ఆవిష్కరణ చేసుకుంటూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్యః పృథివీ సస్యసారిణి దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర చరణారవిందార్పణమస్తు. స్వస్తి.